ఎన్నికల తర్వాత మళ్ళా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. ఇలా ప్రశ్నించే గొంతును, ఉద్యమాలు చేసేటువంటి కార్యకర్తను, దేనికైనా తెగించి కొట్టాడే ఒక కార్యకర్తను మీరు దూరం చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళా మోసం చేస్తే మీకోసం ప్రశ్నించే వ్యక్తి రాడన్న విషయాన్ని ఇలా నేతన్నలు గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి నేను, అనేక పోరాటం చేసిన వ్యక్తి నేను. మీరు ఎంపీ గెలిపించాక ఏ రోజు రెస్ట్ తీసుకోలే. ఇలా నా మీద బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులు పెట్టింది. ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా బూతులు తింటున్నా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వాళ్ళు ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు దోస్తులు. నేను చెప్తున్నా ఈ మంత్రికి, నీ కేసీఆర్ కొడుకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చే విషయంలో, బతుకమ్మ చీరలు గతంలో ఆర్డర్ ఇచ్చే విషయంలో యార్డుకు సంబంధించి ఎంతనా రవాణా ఎంత తేడా ఉంటుంది? 150 రూపాయలు యార్డు ఉండాలి. వాళ్ళు చెప్పిన 3 కంపెనీలు చెప్తారు. దానిలో పోతే ఎంత రేటే? వాళ్ళ పోతే బయట కొంటే 100, వాళ్ళు చెప్పిన కంపెనీ పోతే మాత్రం 150. ఆ 50 రూపాయలు కేసీఆర్ కొడుకు దొబ్బిపోతారు. అదో పెద్ద స్కామ్. అదో పెద్ద స్కామ్. ఇవాళ ఈ మంత్రి చెప్తున్నా, నీకు నీ కేసీఆర్ కొడుకు దోస్తానం లేకుంటే చెయ్యి, దాన్ని విచారణ చేయి. 100 కోట్ల రూపాయల స్కామ్ అది, 100 కోట్ల రూపాయల స్కామ్. దాని మీద విచారణ చెప్తే 3 కంపెనీలను తీసుకొచ్చి లోపలే తొక్కితే వాళ్ళ నేతలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రభుత్వ ప్రజాధనానికి ఏ విధంగా దుర్వినియోగం చేసిందో మొత్తం బయటకేస్తుంది. దాని మీద మాట్లాడు. దాని మీద ఎందుకు మాట్లాడు? దాని మీద ఇలా కేసీఆర్ కొడుకు ఈ ప్రాంతంలో చేసే అక్రమాల మీద ఎందుకు మాట్లాడు? కేసీఆర్ వచ్చి ఈ సిరిసిల్లకు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టిపోయారు. ముఖ్యమంత్రిని కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మంత్రులను తిట్టిపోయారు. కానీ ఇక్కడ మంత్రికి మాత్రం పాపం తిట్టడానికి నోరు రాదు. కేవలం బండి సంజయ్ తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది. ఎదవ అంటాడు. నీ అన్న మీడియాలో అన్నాడు, అన్న నేను ఎదవ అన్నాడు. ఏందన్నా అంటే మా అన్నని ఆయనే, మా పెద్దన్న నన్ను ఆశీర్వదించాడు. పెద్దవ అంటే 1000 ఏళ్ళు ధనికుడుగా వర్ధిల్లు అన్నట్టు. నాకేమైనా పైసలు వస్తే ఆయనకే పంపతి అని నేనన్నా. మా అన్న అంటే నా ఆశీర్వదించు. నాకు చెడు రాదక్క, నాకు బూతులు రావు. ఈ విమర్శ నేను నవ్విస్తా, నేను నవ్వుకుంటా మాట్లాడుతా తప్ప వాళ్ళకి అహంకారం నాకు లేదు. వాళ్ళకి కందకవరం తలకాక నాకు ఎక్కది. ఎందుకంటే ఆయన అధికారినప్పుడు కందకవరం తలకాక ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి రంపాన పెట్టిండో మీరు చూడలేక. ఇక్కడ మా కార్యకర్తలు శిశువులు ఉన్నది వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ఉన్నారు దానిక వీళ్ళందరి పేరు కేసులున్నాయి. కేసీఆర్ రాజా రాచరికమా? ఏమన్నా రాచరికమా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నెత్తి పెట్టుకుంటారట. ఇక చెప్పులు తీసి నెత్తి పెట్టుకోవడం తప్ప అన్ని అనుభవించారు వాళ్ళు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు పోలీసులు ఎత్తుకపోయారక్క. 2 రోజులు పోలీసులు ఎత్తుకపోదు. ఇష్టాచారంగా నాన్-బెయిలబుల్ కేసులు ఒక్కొక్కరి పేరు మీద 10కి దక్కకుండా కేసులున్నాయి. 10 కంటే ఎక్కువ కేసులు ఒక్కొక్కరు బీజేపీ కార్యకర్తలు ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేసులు అయ్యేప్పుడు వాళ్ళు కేసులు ఎవరు ఉంటాయి? కొట్టాంటే కేసులు ఉంటాయి. దీనిలో చాలా మంది జైలు పోయించారు. చాలా మంది ఇలా దేనికోసం జైలు కనుక మా కుటుంబం కోసం జైలుకోలే అన్న, ఆస్తిపాత కోసం జైలుకోలే అక్క. మేము మీకోసం కొట్టాలంటే కేసీఆర్ కొడుకు జైలు పంపి మమ్మల్ని ఏం చేస్తాం? తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్లు సంపాదించుకుని అలా మన రక్తం దాగిండో, ఇచ్చిన ఆమె డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇయ్యక, పెన్షన్లు ఇస్తాను ఇయ్యక, రేషన్ కార్డు ఇస్తాను ఇయ్యక, దళితులకు సమస్యలు పడుకోకపోయా, బీసీల సమస్యలు పడుకోకపోయా, అగ్రవర్ణాల పేదలను రాసి రంపాన పెట్టే ఏ సమస్యలు పట్టించుకోలే. నేతల గురించి పట్టించుకోలేదా? ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దెదించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం రాకపోవచ్చు, కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ ఇచ్చి వాళ్ళ అధికారం రావచ్చు. కానీ వాళ్ళ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు. ఏడవేనా మోడీ అంటున్నారు. ఆలోచన వల్ల ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు అయితే మా అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. మేము నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేమంటున్నాం.
ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరూ లేరు. ఎవరు చూసి ఓటేయమంటారంటే అది చెప్తలేరు. మీకు నాయకుడే లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లేయాలి, ఎట్లా ఓట్లేయాలి, దేశాన్ని ఏ విధంగా కాపాడతారు, ఎవరు కాపాడతారు? మేమేమో మోడీ గారు దేశాన్ని కాపాడుతా అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని ఎవరు కాపాడతారంటే వాళ్ళు పేరే ఎత్తలేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ వాతావరణం తప్పుడు ప్రచారాలను నమ్మకండి, తప్పుడు హామీలను నమ్మకండి. ఇలా మీకోసం కొట్లాడేటువంటి నాయకుడు అనుకోండి. మీరు ఓట్లేసి గెలిపించాక మీ చుట్టపల్లి ఎవరైనా కానీ, మీ చుట్టాలు ఎవరు ఏ జిల్లాలో కూడా ఒక్కసారి ఫోన్ చేశారండి, మేము బండి సంజయ్కి ఓటు వేస్తామంటే శబాష్, మీరు బండి సంజయ్కి మంచి పని అయింది, ఓటు వేసి మంచి పని చేసిరు, మాకు ఓటుంటే మేము కూడా బండి సంజయ్కి ఓటు వేస్తామని చెప్తారు తప్ప బండి సంజయ్కి ఎందుకు ఓటు వేస్తామని చెప్పి ఎవ్వరు అనరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకొని పొట్టుపొట్టు కొట్లాడక నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీ ఓటుకు విలువ ఇచ్చేసినటువంటి వ్యక్తి నేను, మీ ఓటుకు విలువ కాపాడేటువంటి వ్యక్తి నేను, మీకోసం ఆదేశాలు కష్టపడి కొట్లాడిన వ్యక్తి నేను. కాబట్టి దయచేసి ఆలోచించండి. భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా మీకు అండగా ఉందంటే, మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలంటే, మీకు జరిగేటువంటి అన్యాయం మీద కొట్టాడాలంటే నన్ను భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేసి ప్రధానమంత్రిని చేస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి మూసీలో ఓటేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీగా ఎవరు ఓటేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు 3 ఓట్లేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరందరూ ఒక్కది కోటేసి ఈ కులాల పేరుతో ఈ కులము ఆ కులము ఆ వర్గం ఈ వర్గం అనకుండా ఇవాళ పువ్వు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా నన్ను గెలిపించడానికి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి